మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రానికి ఎవరు రావాలన్నా భయపడుతున్నారని అన్నారు. రిషికొండ లాంటి చారిత్రక కొండను తవ్వి ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. రాష్ట్రానికి సీఎంగా జగన్ శాశ్వతంగా ఉంటాడా అని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల్లో రాష్ట్ర స్థాయి నుంచి ఎవరైతే మీరున్న జిల్లా పరిషత్తులు కానీ, మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, లేకపోతే ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఇంకో పక్క వార్డులో ఉండే మెంబర్స్ వరకు ఒకళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రతినిధులు తప్ప ఎవరికి బానిసలు కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థల్ని కాపాడుకోవడానికి త్యాగం చేయాలి. ఈ రోజు ఎప్పటి నుంచో రాజ్యాంగం ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు జరిగాయి కాబట్టి మీరందరూ ఎంపిక కాబడ్డారు. రేపు ఇదే జరిగితే ఇంకా మీరెవరు ఉండరు, ఎవరిని కూడా ఉండేరు. అంటే వీళ్ళకి కావాల్సిన థంబ్ ఇంప్రెషన్ వేసే వాళ్ళ పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని అవమానం చేసే పరిస్థితి వస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, నేను ఎప్పుడైనా ఏ మీటింగ్కి వచ్చినా నా పక్క కుడి పక్కన ఎవరు కూర్చున్నారో చూసిన తర్వాత కంపల్సరీగా ఆ గ్రామ సర్పంచ్ కూర్చోవాలి. ఏ పార్టీ వాడైనా సరే వాళ్లే కూర్చోవాలని ఒక నిబంధన పెట్టుకొని పనిచేశాను. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది, సర్పంచ్ పేరేయకుండా మాజీ సర్పంచ్ పేరేసుకోవడం, ఇది ఎక్కడ చౌద్యం నాకైతే అర్థం కావడం లేదు. సర్పంచ్ అనేవాడు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సర్పంచ్ తప్ప వాళ్ళ సర్పంచ్ పేరేసుకోవాలో లేకుంటే వేరే పార్టీని కించపరచాలనుకోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. భవిష్యత్తులో మీ ప్రోటోకాల్ కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా కాదు, మీరు ఒక పార్టీలో ఉన్నారు కానీ ఇండిపెండెంట్ గా స్వయంగా మీ యొక్క పాపులారిటీతో మీరు సర్పంచ్ అయ్యారు తప్ప ఇంకోటి కాదు. అందుకని అన్నిట్లో సింబల్ పెట్టాం, నేనున్నప్పుడు అవన్నీ కూడా తీసుకొచ్చాం. కానీ ఒక సర్పంచ్కి మాత్రం సింబల్ పెట్టలేదంటే రాజకీయాలకు అతీతంగా గ్రామంలో నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, స్థానిక సంస్థల్లో ఉండే ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, ఆ వ్యవస్థ ప్రతిపత్తి కాపాడాలి. ఆ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మీది. అది ఒక వారసత్వం. మీకంటే ముందున్న వాళ్ళు